ఆగమన్నా ఆగడం లేదు, వారించినా వినడం లేదు. అధిష్టాన దూతల ముందే సొంత పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెల్లారితే ఏ పార్టీలో ఉంటారో తెలియదంటూ సెటైర్ల మీద సెటైర్లేస్తూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ హస్తం పార్టీ ఎమ్మెల్యేని సొంత నేతలే చెడుగుడు ఆడుకుంటున్నారట. అంతేకాదు ఆయన విషయంలో తాడో పోయడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారట. అటు ఎమ్మెల్యే వర్గం కూడా తామేమీ తక్కువ తినలేదంటూ పాత నాయకత్వంపై ఫైటింగ్కి రెడీ అవుతున్నారట. అసలు ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం, అసలు ఎందుకు ఇంత దూరం వచ్చింది వ్యవహారం? ఎమ్మెల్యేపై సొంత నేతల ఫైర్, వర్గపోరులో కొత్త ఎపిసోడ్, చెన్నూరులో ఆల్ ఇన్ వన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు అధికార పార్టీ వర్గపోరుతో మంట మీద పెట్టినట్లే ఉంది ఆ సెంటర్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అపోజిషన్ తో పనేముంది అన్నట్లు సొంత పార్టీ చోటామోటా నేతలే తిరగబడుతున్నారట. మా దయవల్లే గెలిచారు, లేదంటే మీకు అధికారం ఎక్కడిది అని రివర్స్ అవుతున్నారట. మంత్రి పదవి రాకపోతే పార్టీలోనే ఉంటారని గ్యారంటీ ఏముందని ప్రశ్నిస్తున్నారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేతో అంటకాగిన జడ్పీ మాజీ చైర్మన్ అయితే మా ఎమ్మెల్యే పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదని బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారట. చెన్నూరులో ఈ తరహా ప్రచారానికి కారణమేంటని అధిష్టానం ఆరా తీస్తే జడ్పీ మాజీ చైర్మన్ మూలా రాజిరెడ్డికి ఎమ్మెల్యే వివేక్ కి మధ్య ఉన్న విభేదాలతోనే ఇంత దూరం వచ్చిందని తేలిందట. చెన్నూరులో తన విజయానికి సహకరించిన రాజిరెడ్డికి ఆ మధ్య కీలక స్థానమే కల్పించారు వివేక్. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు నీవే అన్నట్లు హామీ కూడా ఇచ్చారట. అయితే ఇదే అదునుగా రాజిరెడ్డి వర్గం నేతలు నియోజకవర్గంలో అక్రమాలకు తెరలేపారని, ఇసుక దందాలతో తనకు చెడ్డ పేరొచ్చేలా ఉందని గుర్తించిన చెన్నూరు ఎమ్మెల్యే రాజిరెడ్డి వర్గాన్ని కాస్త దూరం పెట్టారట. ఆ దూరం కాస్త అలా పెరిగిపోయి ఏకంగా స్వపక్షంలో విపక్షంలా వర్గపోరుకు కారణమైందంటున్నారు. వివేక్ కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పలేమని, అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీని ముంచేసి బీజేపీలోకో బీఆర్ఎస్ లోకో వెళ్లిపోతారేమోనంటూ రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపాయి. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నేతలను అందలమెక్కిస్తానంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ అధిష్టాన పెద్దల ఎదుటే ఎమ్మెల్యే వివేక్ వర్గానికి హెచ్చరికలు చేసింది రాజిరెడ్డి వర్గం. ఇలాగైతే లాభం లేదని రాజిరెడ్డి వర్గాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే వివేక్ వర్గం నేతలు రంగంలోకి దిగడంతో పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది చెన్నూరు కాంగ్రెస్ వర్గపోరు. రాజిరెడ్డి వర్గానికి మొదట్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రి అంతా సెటరేట్ అయిపోతుందా అని వివేక్ వర్గం నేతలే పెదవి విరుస్తున్నారట. అందుకే డ్యామేజ్ కంట్రోల్ కోసం వరుస ప్రెస్ మీట్లతో విరుచుకుపడుతోందట ఎమ్మెల్యే టీం. అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తామని సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇస్తున్నారట. మంత్రి పదవి ఖాయమని, అదొచ్చాక ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని ఓపెన్ వార్నింగ్ ఇస్తోందట వివేక్ వర్గం. చూడాలి మరి స్వపక్షంలోనే విపక్షంలో తారాస్థాయిలో సాగుతున్న ఈ వర్గపోరును అధిష్టానం చల్లారుస్తుందో, లేదంటే అంతర్గత ప్రజాస్వామ్యమని వదిలేస్తుందో.